ఆర్బి మోరే గారి జీవితం నుండి ఈనాటి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ఈనాటి కమ్యూనిస్టు పార్టీ ఆయన ఆలోచనలు జీవితం నుండి ఏం నేర్చుకోవాలంటారు? చాలా నిరాడంబరమైనటువంటి జీవితం అండి ఆయనది. తర్వాత చాలా నిజాయితీ. ఆయన ఎంత నిజాయితీ అంటే ఆయన ఎక్కడైనా పార్టీ సమావేశాలకు వెళ్తే ఆ బస్ ఛార్జీలకు భోజనానికి డబ్బులు ఇస్తే ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకునేవాడుగా. ఎంత బస్ ఛార్జీ అయితే అంత, ఎంత భోజనానికి ఖర్చు. ఇంట్లో పిల్లలు చాలా బాధలు పడుతున్నారు, అయినా కూడా ఆయన అట్లా చేసేటువంటి వాడు కాదు. చాలా నిజాయితీగా ఉన్నాడు, నిరాడంబరుడు, చొరవ కూడా ఉండేది. ఎక్కడ ఇది ఉంటే ఒక కదలిక ఉంటే అక్కడ కనిపించేటువంటి వాడు. ఇంత పెద్ద పెద్ద వాళ్ళని ఆర్గనైజ్ చేయగలిగినటువంటి వాడు. కైఫే ఆజ్మీ దగ్గరికి మాట్లాడి, బాలరాజ్ సాహ్ని దగ్గర మాట్లాడి, కేఏ అబ్బాస్ లాంటి వాళ్ళ దగ్గర మాట్లాడి వీళ్ళందరి నుంచి సహాయం, అంటే ఉద్యమానికి సహాయం పొందగలిగినటువంటి వాడు. సో ఇవన్నీ ఆయన జీవితంలో ఆయన అంటే అంతేకాకుండా ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా ఉంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్తో ఆయన కొనసాగించినటువంటి సంబంధం ఈరోజు మన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పార్టీకి కూడా అంటే అలాంటి ఒక మాటలో ఆయన జీవిత చరిత్రను చూస్తే లాల్ నీల్ మైత్రికి పునాదులు ఆనాడే పడ్డాయి, లేదా వామపక్షాలు, బహుజన శక్తులు లేక దళిత శక్తులు ఒక సామాజిక కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఆనాడు మోరే చెప్పినట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ కలిసి మనకు కనపడుతుంది. కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారితోనే కాదు, మొత్తం దళిత ఉద్యమంతో కూడా ఆయన వెనవేసుకునే ఉన్నారు. అన్ని సహాయాలు చేశాడు, వాళ్ళకు కావలసినటువంటి ఏర్పాట్లు చేసేవాడు. కనుక ఆ విధంగా ఉన్నాడు ఆయన. ఆయన ప్రగాఢంగా భావించింది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నటువంటి విస్తృత నిర్మాణ శక్తి, తర్వాత దాని ఆశయం కూడా ఒకటే, ఈ దోపిడీ నుంచి సమాజాన్ని విముక్తి చేయాలనే వీళ్ళ ఆశయం కూడా అదే కదా, దోపిడీ నుంచి. కనుక ఈ రెండు అంశాలని తీసుకొని పోయేటట్లుగా పనిచేయాలి అనేటువంటిది ఆయన ప్రగాఢ నమ్మకం. మోరే నుంచి కమ్యూనిస్టు కార్యకర్తల నాయకులు ఎలా ఉండాలో మీరు చెప్పారు. మరి మోరే నుండి అంబేద్కరిస్టులు లేదా అంటరానితనం గురించి పనిచేస్తున్నామని చెప్పుకునేటువంటి వివిధ సంస్థల నాయకులు ఏం తీసుకోవాలి? వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చెప్తున్నాయనేది స్టడీ చేయాలండి. ఆచరణలో కొన్ని తేడాలు అక్కడక్కడ ఉంటే కనిపించవచ్చు, వాటిని విమర్శించవచ్చు వాళ్ళు. కానీ కమ్యూనిస్టులు ఏం చెప్తున్నారు ఈ విషయం మీద అనేటువంటిది వాళ్ళు అర్థం చేసుకోవాలి. సాహిత్యాన్ని చదవాలి. అట్లా ఓపెన్గా అందరినీ కలుపుకోగలిగితేనే ఈ పీడన నుంచి విముక్తి లభిస్తుంది. అది వదిలేసి ఇప్పుడు ఆయన లేకపోతే అంబేద్కర్ గారు ఎందుకు పిలుస్తారండి ఇంతమందిని? సో ఆయన దృక్పథం ఏమిటి అనేదాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు దీంట్లో ఈ విధమైనటువంటి దీంట్లోకి రావడానికి అవకాశం లేదు. కేవలం అవకాశవాదులైతే తప్ప, మా పెత్తనం మీద ఉండాలి అనేటువంటి వాడైతే తప్ప, ఇది ఒక దోపిడీ నుంచి, వివక్ష నుంచి బయటపడాలి అని తప్పించేటువంటి నాయకులు ఎవరైనా సరే ఈ లైన్ని, ఆయన చెప్పిన దాన్ని, మోరే చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేస్తారు.